ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఇరాన్ ఈ భూమి మీద లేకుండా చేస్తాం, భారీ దాడులు చేస్తాము అని చెప్పి ప్రకటించిన ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు సార్? గత 3 రోజులుగా అమెరికా ఇరాన్ పై దాడుల్ని ఆపేసింది. దాడుల్ని ఆపడం వ్యూహాత్మకమా సార్? ఎందుకు ఆపినట్టు కారణాలు ఏంటి? అంటే మెయిన్ గా మీకు ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రచురించింది, మీకు ట్రంప్ మిలిటరీ అడ్వైజర్లతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో జెడి వ్యాన్స్ తో పాటు మిలిటరీ అడ్వైజర్లు చెప్పింది ఏంటంటే, మీరు ఇలాగే యుద్ధం కొనసాగిస్తూ పోతే మనకే కష్టం అని. ఎందుకు కష్టం అంటే, ఈ వార్ లో వాడుతున్న మిసైల్స్ కానీ ఆయుధాలకు కానీ వార్ లో వినియోగించబడే సంఖ్య ఎక్కువ ఉంటుంది ఫ్యాక్టరీల ప్రొడక్షన్ సంఖ్యతో పోలిస్తే. మీరు ఉదాహరణకు మిసైల్ ఉందనుకోండి, ఒక నెల రోజుల్లో 50 మిసైల్స్ ఒక ఫ్యాక్టరీ తయారు చేయగలిగితే మీకు వార్ లో ఒక్క రోజులోనే 50 మిసైల్స్ అయిపోతాయి. అందువల్ల ఇప్పుడు కూడా వెపన్స్ కన్జ్యూమ్డ్ బై వార్, ద రేట్ ఎట్ విచ్, సింపుల్ మ్యాథమెటిక్స్ సూత్రం ఇది మీకు, the rate at which war consumes weapons is always higher than rate at which factories produce the weapons. So factories ఉత్పత్తి స్థాయిని దాటి మీకు యుద్ధంలో వాడేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద ఛాలెంజ్ ఇవ్వాలి. అమెరికాకు ఆయుధాల షార్టేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పాట్రియాట్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, ఇలాంటి అనేక రకాల ఆయుధాల కొరత ఏర్పడింది. దీంతో ఏమవుతుంది అంటే, ప్రపంచంలో అమెరికాకు ఒక్క వెస్ట్ ఏషియన్ అమెరికన్ థియేటర్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు యూరోప్ ఉంది. యూరోప్ రేపు రష్యా కనుక అగ్రెసివ్ గా ముందుకెళ్లి యుక్రెయిన్ పైన క్యాప్చర్ చేసుకునే పని చేస్తే అమెరికా అనివార్యంగా యుక్రెయిన్ కు మద్దతుగా రావాల్సిందే. ఇప్పుడు రకరకాల శశబిషలున్న ఉక్రెయినే కాకుండా రేపు రష్యా పోలాండ్ మీదకో మీకు రొమేనియా మీదకో వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఈస్టర్న్ యూరోప్ దేశాల్లోకి వెళ్ళి అమెరికా మిత్ర దేశాల నాటో అలయన్స్ లోకి వెళ్ళింది అనుకోండి, మీకు అమెరికా వాటిని కాపాడడానికి రంగంలో దిగాల్సి వస్తుంది. మరి అమెరికా దగ్గరనే ఆయుధాలు అయిపోతాయి, ఎలా రంగంలో దిగుతుంది? లేదా అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయినవి అనే అంశం వస్తే ప్రత్యర్థులు ఎందుకు కూరుకుంటారు? రష్యా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చైనా, సౌత్ ఈస్ట్ చైనాలో మీకు ఈ సౌత్ చైనా సీలో అనేక దేశాలతో చైనాకు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అమెరికాకు అత్యంత ఇంట్రెస్ట్ అయిన ప్లేస్ తైవాన్. సో చైనా కనుక తైవాన్ మీదకి వెళ్తే అమెరికా రంగంలోకి దిగ తప్పదు. ట్రంప్ ఎంత మాట్లాడినా, నేను పట్టించుకోనని చెప్పినా, ఎందుకంటే తైవాన్కి అమెరికా మిలిటరీ సాయం చేస్తూనే ఉంటుంది. రేపు ఇలాంటి పరిణామాలు వచ్చాయనుకోండి, ఏం చేయాలి? అమెరికాకు ఇతర థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ లో వార్ మొదలైతే అమెరికాకి ఆయుధాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల ఆయుధాలేమో ఈ వార్ ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ వెపన్స్ ఏమో ఖర్చు అయిపోతుంటాయి. ఫ్యాక్టరీ ఇప్పుడు లాకిడ్ మార్టిన్ ఈ మిసైల్స్ ఉత్పత్తి చేస్తుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. దానికి ప్రొడక్షన్ లిమిట్ ఉంటుంది, రాత్రి ప్రొడక్షన్ పెంచలేవు కదా. సో అందువల్ల ఆ ఆయుధాల డిమాండ్ సప్లైలోనే మిస్ మ్యాచ్ వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఈ వార్లో కొలిక్కి రావడం లేదు. పైగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లోపు ఓ డీల్ కుదుర్చుకొని గౌరవప్రదమైన డీల్ బయటపడదామని అమెరికా చూసింది. ఇరాన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలే. కుదిరిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో క్లియర్ గా ఇరాన్ పై చేయింది. మీకు ఈ ఎంఓయూ పట్టుకొని ట్రంప్ ముందుకు పోలేడు. ఈ ఎంఓయూను చూపి మిడ్ టర్మ్ ఎలక్షన్ లో గెలవలేడు. ఆ ఎంఓయూ క్లియర్ గా అప్పుడు ఇరాన్ పైన ఆంక్షలు ఎత్తివేస్తాం, శాంక్షన్స్, ఇరాన్ స్తంభించిన నిధులను రిలీజ్ చేస్తాం, ఇలా ఇరాన్ ప్రాక్సీస్ కు మద్దతు ఇవ్వడాన్ని ఆపమని కండిషన్ పెట్టాం, ఇరాన్ మిసైల్ కెపాబిలిటీ మీద ఎలాంటి కండిషన్స్ పెట్టాం, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఇప్పుడు ఏం మాట్లాడడం, 60 రోజుల తర్వాత చర్చిస్తాం. ఇలా ప్రతి అంశంలోనూ ఇరాన్ కు అనుకూలంగా అమెరికా ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ ఎంఓయూ దగ్గర. అందువల్ల అమెరికా డెస్పరేషన్ పైకి ఎన్ని ట్రంప్ చెప్పినా ఈ యుద్ధం ఆపడానికి అమెరికా పడుతున్న తపన అంతా ఇంత కాదు. ఏదో ఒకటి చెప్పి బయటపడాలి ఈ యుద్ధం నుంచి అనే తపనలో అన్ని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ తన ప్రాక్సీస్ కు మద్దతు ఇవ్వకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఆ కండిషన్ ఎత్తేసారు. సో ఆ ఇరాన్ డిమాండ్లన్నీ అంగీకరించారు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఏది ఒప్పుకోలే. దీంతో ఈ ఎంఓయూతో రేపు అమెరికాలో ఎన్నికలకు పోలేడు అని చెప్పి తాను ఇరాన్ పైన దాడులు చేస్తున్నట్టు కనిపిస్తాడు. మరి దాడులు చేస్తే ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఇంకేం మార్గం ఉంది ఇరాన్తో?
ఇప్పుడు కొత్తగా ఈ దాడులే కొత్త కాదు కదా. గ్రౌండ్ ఇన్వేజన్ కి ఈ సమయంలో అమెరికా పిలిపించే అవకాశమే లేదు. ఇరాన్ హెచ్చరించింది గ్రౌండ్ ఎదురు చూస్తున్నాం రండి సంగతి తేల్చుకుందామని. అమెరికన్ సైనికులే చనిపోవడం మొదలైతే ప్రెసిడెంట్ ట్రంప్ ఎగిరిపోతాడు అక్కడ. సో అందువల్ల ప్రెసిడెంట్ కొమ్మో మిడ్ టర్మ్ ఎలక్షన్ ముంచుకొస్తున్నాయి, ఆయుధాల ఇన్వెంటరీ తగ్గిపోతోంది, యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. పైగా యుద్ధ భారం వల్ల మీకు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఒక్కసారి హూతీలు సౌదీ మీద అటాక్ చేస్తే వరల్డ్ ఆయిల్ ప్రైస్ మళ్ళీ $100 దాటింది. సో అందువల్ల అది అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ని పెంచుతోంది. సో ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ట్రంప్ వేసిన ఎత్తుగడ ఏంటంటే, నేను యుద్ధం తాత్కాలికంగా ఆపుతున్నాను, కారణం నాకు డిప్లొమసీ కనబడుతోంది, ఇరాన్ వాళ్ళు చర్చలు రెడీ అయ్యారు, అది తెలిసి నేను ఆపుతున్నా అంటున్నాడు. ఇరాన్ వాళ్ళు వెంటనే ప్రకటించారు అలాంటిది ఏమీ లేదు, మేము ట్రంప్తో చర్చిస్తలేం, అమెరికాతో చర్చిస్తలేం, చర్చించే ప్రసక్తే లేదు, మేము ఒమన్తో చర్చించేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పైన మా గ్రిప్ ఎలా ఉండాలో చర్చిస్తున్నా అని చెప్పారు. సో అందువల్ల ట్రంప్ కి ఏమీ తప్పదు. అందుకే ఒకరోజు దాడులు చేస్తానని బెదిరిస్తాడు, మరోసారి ఆపుతున్నానంటాడు. సో తాను ఇరాన్ చర్చలకు రెడీ అవుతోంది, ఇరాన్ డెస్పరేట్ గా డీల్ కోరుతోంది. ఈ యాక్షన్స్ అన్ని ఎందుకు చేస్తాడంటే తన ప్రజలకు ఒక హాని చెప్పుకోవాలి, తానే గెలిచాను అని. అది రియాలిటీలో కనబడం లేదు గ్రౌండ్ పైన. సో అందువల్ల అమెరికా ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ ఎత్తుగడలన్నీ వేస్తుంటారు తప్ప అమెరికా లాస్ట్ ఇట్స్ అపటైట్ ఫర్ దిస్ వార్. ఈ యుద్ధం పైన కోరిక చచ్చిపోయింది అమెరికాకి. ఎందుకంటే ఇరాన్ పైన ఒక్క బాంబు వేస్తే ఇరాన్ వెళ్ళి వెంటనే కువైట్ పైన, బెహ్రెన్ పైన, యుఏఈ పైన దాడి చేస్తుంది. గల్ఫ్ దేశాలు ఆల్రెడీ తలపట్టుకొని కూర్చున్నాయి ఎంతకాలం దీన్ని భరించాలి అని. సో అందువల్ల ఒక క్రైసిస్ లోకి ట్రంప్ నెట్టివేయబడ్డారు, దానికి ఇది ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్ సార్.